హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిష్కాస్ వ్లాగ్. ఈరోజైతే డాబా స్టైల్లో మనం మిల్ మేకర్ కర్రీ చేసుకోబోతున్నాం. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో వాటర్ని మరిగించుకున్న తర్వాత సోయా చంక్స్ వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు పక్కన ఉంచేసుకొని గట్టిగా పిండి ఓ ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. నేనైతే ముందుగా మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు, ఎండు కొబ్బరి, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి ఫస్ట్ పొడి చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీకి కమ్మటి పెరుగు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లటి పెరుగు వాడకండి. నేను ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో 1 కప్ ఆఫ్ ఫ్రెష్ కర్డ్ వేసుకుంటున్నాను. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకొని 3 చిన్న సైజ్ టమాటాలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా, స్మూత్ పేస్ట్ లాగా మనం చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది మెత్తగా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది. నేను ఒక ప్యాన్ తీసుకొని ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క, 1 లవంగా వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఇవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయిందండి, అందుకని చెప్తున్నాను. అలా అల్లం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఇలాగే మగ్గించుకుందాము. లాస్ట్ వీడియోలో పొడుపు కథకు ఆన్సర్ చెప్పండి అని 2 కామెంట్ చేశారు. ఆ ఆన్సర్ ఏంటంటే వాచ్ అన్నమాట, గడియారం. వాచ్ అని ఎలా అని అడగొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న కర్రీలో కరివేపాకు, కారం, ఉప్పు తగినంత, 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. సోయా చంక్స్ కర్రీ పిల్లలకు అలవాటు చేయండి. ప్రోటీన్ ఫుడ్ అనమాట. నేనైతే డైటింగ్ చేసేటప్పుడు ఎక్కువ సోయా పన్నీర్ తినేదాన్ని అనమాట. ఈ కర్రీ నేను వైట్ రైస్లోకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. రోటీకి కూడా నాకు అంత ఇష్టం ఉండదు. వైట్ రైస్లోకి, వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ, గ్రేవీ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. వైట్ రైస్లోకే ట్రై చేయండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాము. మగ్గించుకొని ఇంకా కొన్ని వాటర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకొని మగ్గించుకుంటున్నాను అనమాట. ముందుగా మనము నానబెట్టుకున్న సోయాని డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మళ్ళీ ప్యాన్లో ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు. అలా డైరెక్ట్ కాకుండా ప్యాన్లో ఫ్రై చేసేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసి వేసుకోవచ్చు. అలా అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ కొంచెం గ్రేవీ చిక్కబడే వరకు నేను ఉడికించుకొని ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ని దీంట్లో వేసేసుకోవడమే. అవి వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా గ్రేవీ ఇలా అయిన తర్వాత నేను సోయా చంక్స్ వేసుకుంటున్నాను. వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి ముందే నానబెట్టుకుంటాం కాబట్టి ఎక్కువసేపులో ఉడకాల్సిన అవసరం లేదు కర్రీ. ఆ రోజైతే కర్రీ చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా వచ్చింది. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ట్రై చేశాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. ఇలా లాస్ట్కి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది మన సోయా చంక్స్ కర్రీ, మిల్ మేకర్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మన లిషికా